ప్లేయింగ్ 11 లో లేడు కానీ మ్యాచ్ ఆడి భారత్ ను గెలిపించాడు. భారత్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 4వ టీ20 మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోయిన భారత బౌలర్ హర్షిత్ రాణా అనూహ్యంగా అరంగేట్రం చేసి అద్భుతమైన బౌలింగ్ తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. అయితే చివరికి భారత్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకుని కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా, శివం దుబేలు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే బౌలింగ్ లో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా టీం ఇండియాలో విచిత్రంగా ఎంట్రీ ఇచ్చాడు. అతను ప్లేయింగ్ 11 లో లేడు కానీ శివం దుబే స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. మైదానంలోకి పిలుపుతో బంతి చేతికి రాగానే హర్షిత్ తన మ్యాజిక్ ను చూపించాడు. కీలకమైన 3 వికెట్లు తీశాడు. హర్షిత్ కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చి 3 కీలక వికెట్లు తీయడంతో పాటు టీ21 అరంగేట్రం చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ లో టీమిండియా 100 పరుగులకే టాప్ బ్యాట్స్మెన్ ను కోల్పోయింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 53 పరుగులు, శివం దుబే 53 పరుగులు తమ మైదానంలో అద్భుతమైన ఆటతో హాఫ్ సెంచరీలు బాదారు. ఇన్నింగ్స్ చివర్లో శివం దుబే ఘోరమైన బౌన్సర్ కు గురయ్యాడు. జామీ ఓవర్టన్ బౌన్సర్ అతని తలకు తగిలింది. దీంతో భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మైదానం వెలుపల కూర్చోవలసి వచ్చింది. దుబే లేకపోవడంతో హర్షిత్ రాణాకు అదృష్టం దక్కింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు. 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బంతిని హర్షిత్ రాణాకు అందించాడు. రాణా అద్భుతంగా ప్రారంభించి లియామ్ లివింగ్స్టన్ ను దెబ్బకొట్టాడు. టీ20 అరంగేట్రం చేసిన రెండో బంతికే హర్షిత్ రాణా లివింగ్స్టన్ ను పెవిలియన్ కు చేర్చాడు. అయితే తన 2వ ఓవర్లో అతను ఖరీదైనదిగా నిరూపించాడు. 18 పరుగులు ఇచ్చాడు. కానీ 3వ ఓవర్లోనే వెనుదిరిగి జాకబ్ బైతాల్ ను ట్రాప్ చేసి మరో వికెట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఫామ్ లో ఉన్న స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఒక్క ఓవర్లో మ్యాచ్ ను మార్చేశాడు. స్టార్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లింది. కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అయితే 26వ బంతికి వరుణ్ చక్రవర్తి స్పిన్ కు బలయ్యాడు. చక్రవర్తి తన ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు తీసుకువచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 29, రింకు సింగ్ 30, శివం దుబే 53, హార్దిక్ పాండ్యా 53 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమ్మద్ 3 వికెట్లు, జామీ ఓవర్టన్ 2 వికెట్లు తీసుకున్నారు. వీరితో పాటు బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్లు చెరో 1 వికెట్ పడగొట్టారు. 182 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో ఫిల్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, హ్యారీ బ్రూక్ 51 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 3, హర్షిత్ రాణా 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది.